ఇప్పుడు ఇంకొక మాట, ఆయన శబ్ద ప్రయోగ శక్తి అంతా చూపిస్తున్నారు. ఉద్ధృతనగ నగభిధనుజ ధనుజారికులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఏమి శబ్దం, ఏమి శబ్దం, ఏమి శబ్దం. ఉద్ధృతనగ, ఆ నగ అనేదాంతో ముగిసింది కదా. నగ విధనుజ, రెండో పదం నగతో మొదలైంది. ముక్త పదగ్రస్తం అంటే ఇదే. ఉద్ధృతనగ అంటున్నారు విష్ణువుని. నగ విధనుజ, రెండో మాట నగతో మొదలైంది. అది ధనుజుతో ముగిసింది కదా. ధనుజారికులామిత్ర, మూడో పదం ధనుజుతో మొదలైంది. అదే దేంతో ముగిసింది? మిత్రతో ముగిసింది. మిత్ర శశి దృష్టే, నాలుగో పాదం మిత్రతో మొదలైంది. నాలుగో పాదం దేంతో ముగిసింది? దృష్టే అన్నదాంతో ముగిసింది. కాబట్టి ఐదో పదం దృష్టే భవతి ప్రభవతి. ఐదో పాదం దేంతో ముగిసింది? భవతితో ముగిసింది. నా భవతి కిం భవతి రస్కారః. ఇది ముక్త పదగ్రస్త అలంకారం. ఎంత పాండిత్యం ఉండాలి, ఎంత పాండిత్యం ఉండాలి. శబ్దం మీద, అర్థం మీద ఎంత ఊహుంటే కవిత్వం రాయాలి. ప్రతి వాళ్ళు పుస్తకాలు ఎందుకంటే రాయడం పని లేక, రాయగలిగితే ఇలా రాయాలి. లేకపోతే ఇలాంటివి చదువుకుంటూ కూర్చొచ్చామో. మనం రాయకపోతే నష్టం లేదు. కవులకి నా విజ్ఞప్తి, రాయకపోవడం వల్ల జనం నష్టపోవడంలా, చదవకపోవడం వల్లే నష్టపోతున్నారు. రాసేవాళ్ళు బాగా ఉన్నారు ఇవాడు. ఒక్కొక్కడు 30 పుస్తకాలు రాస్తాడు. ఆవిష్కరణ సభలని మన ప్రాణం తీస్తాడు. అక్కడ ఆయన చదవడం, మనమో చదవం, ఎవరో చదవం. చదవకపోవడం వల్ల మనం నష్టపోతున్నామమ్మా, రాయకపోవడం వల్ల కాదు. కొత్తగా రాయక్కల ఎలాంటివి చాలు. పోనీ ఏమన్నా సరదాకి చెప్పాడా? ఇదంతా ఉద్ధృతనగా ఒక్క మాట అబద్ధం లేదు. పర్వతాన్ని పైకెత్తినవాడా గోవర్ధనగిరిధారి. ఉద్ధృతనగా, ఏ భావంలో కూడా ఔన్నత్యం తప్పితే తక్కువ రకం భావం లేదండి. ఉద్ధృతనగా, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినవాడ. నగభిధనుజ, నగతో మొదలుపెట్టాడు. నగభిత్, పర్వతాలని ఛేదించేవాడు. వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించినవాడు ఇంద్రుడు. నగభిత్ అనుజ, ఇంద్రుడికి తమ్ముడు. ఉపేంద్ర అంటే విష్ణువు. ధనుజ అని వచ్చింది కాబట్టి ధనుజ కులామిత్ర, రాక్షస వంశానికి శత్రువు అమిత్ర. మిత్ర వచ్చింది కాబట్టి మిత్ర శశి దృష్టి. మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. నీకు 2 కళ్ళలో ఎవరుంటారంటే ఒక కంట్లో సూర్యుడు, ఒక కంట్లో చంద్రుడు. విష్ణువు యొక్క 2 కళ్ళలో ఉండేవాళ్ళు సూర్యుడు, చంద్రుడు. అదే శివుడికి 3 కళ్ళు కాబట్టి ఏమంటారో తెలుసా? వందే సూర్య శశాంక వన్నీ నయ్యనం అంటారు. ఆయనకి 3 కళ్ళు కాబట్టి సూర్యుడు చంద్రుడితో పాటుగా అగ్ని కూడా 3వ కంట్లో ఉంటాడు అంటారు. విష్ణువుకి 2 కళ్ళు కాబట్టి సూర్య చంద్రులు అంటారు. అంటే లోకమంతా విష్ణువే, సూర్య చంద్రులు ఆయన కళ్ళు. పగలు మనల్ని సూర్యుడనే కంటితో చూస్తున్నాడు, రాత్రి చంద్రుడనే కంటితో చూస్తున్నాడు. అందుకే దాన్నే పురుష సూక్తంలో చక్షో సూర్యో అజాయత మనస చంద్రమా మనసో జాతక. భగవంతుని మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు, భగవంతుడు కండు నుంచి సూర్యుడు పుట్టాడు అన్నారు. ఆయన సూర్యుడు అనే కంటితో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. మిత్ర శశి దృష్టే, అటువంటి నీకు గోవర్ధనగిరిని ఎత్తిన వాడివి, ఇంద్రుడికి సోదరుడైన వాడివి, రాక్షస సంహారం చేసిన వాడివి, అలాగే సూర్యచంద్రుణ్ణి కళ్ళుగా కలిగిన ఓ శ్రీ మహావిష్ణువా శ్రీపతి, నీకు దృష్టే ప్రభవతి దృష్టే భవతి ప్రభవతి. నీ ఎందెవరైనా తన దృష్టిని లగ్నం చేస్తే దృష్టే భవతి ప్రభవతి. నీ ఎందెవరైనా తన దృష్టిని లగ్నం చేస్తే వాడి యోగం ఎలా ఉంటుందయ్యా? న భవతి కిం భవతి రస్కారః. ఈ జీవితాన్ని మొత్తం ధిక్కరించి మాట్లాడగలడు. భక్తిలో అంత గొప్పదనం ఉంది, భక్తిలో అంత గొప్పదనం. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా. నాకే ఓసారి ఎప్పుడో ఏదో ఆందోళనగా అనిపిస్తే, నేను ఆందోళన కలిగితే ఒక్కటే పని చేస్తా, మీరు కూడా అది చేయండి, సుఖంగా ఉంటారు. మీ ఇంట్లో గోడకున్న దేవుణ్ణి చూడండి అమ్మా, ఎవరికి ఫోన్ చేసి చెప్పకండి ఆందోళన గురించి. దేవుణ్ణి చూసి నేను ఇంత ఆందోళన పడుతుంటే ఏం చేస్తున్నావమ్మా, నువ్వు తల్లివా, నేను బిడ్డవి, ఏమైనా బాగుందా ఇది? ఇలా మాట్లాడడమే మన అమ్మతో మాట్లాడినట్టే. అంతే. చెక్కబొమ్మ అనుకోవద్దమ్మా, మీ ఇంట్లో మా ఇంట్లో ఉన్నది అమ్మవారే, చెక్కబొమ్మ కాదు. నేను అన్నాను ఓసారి, అనిపించి సరది, ఏమిటమ్మా నేను ఇబ్బంది పడుతున్నాను అలా చూస్తున్నావు, ఎంత అలజడిలోనున్న ఏమి అయినా ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ, దిక్కులకును దిక్కునైయున్న జగదంబ దిక్కు చూడ, ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతూ.
మీ ఆందోళన పోవాలంటే, మీ మానసిక దుఃఖం పోవాలంటే ప్రతి గదిలోనూ గోడకి భగవంతుడు చిత్రం పెట్టి వీలైనంతసేపు చూడండి దయచేసి. ఓ పువ్వు ఎట్టి పారిపోకండి, ఓ ఆకెట్టి పారిపోకండి, చెంబు నీళ్లు పోసి పారిపోకండి. ఈ ప్రక్రియలు పక్కనెట్టండి. చూడండి, ఆస్వాదించండి. దర్శనం అంటే చూడడం అమ్మ, అభిషేకాలు చేయడం కాదు. దేవుడి కేసు చూడాలి. గుళ్ళోకి వెళ్ళామంటే చూడనిచ్చినంతసేపు చూడాలి. తిరుపతిలో ఎలాగో చూడనవరు, మన ఊళ్ళో ఖాళీగా ఉన్నాయి గుళ్ళు, వెళ్ళి చూడొచ్చు కదా. ఎవడో వెళ్ళడం. అక్కడ ఏదైనా మహిమ ఉంది అనగానే పరిగెట్టేస్తారు మొత్తం. ఇక్కడ మనకు మహిమలు మాయలు కోరికలు కావాలి తప్పితే దైవ దర్శనం అక్కర్లేదు. కానీ ఆ దైవ దర్శనం ఎంత గొప్పది అంటే ఈయన చెబుతున్నాడు, నీ యందు దృష్టి ఉన్నవాడు ఈ జీవితాన్ని మొత్తం ధిక్కరించి మాట్లాడతాడా. ఎందుకంటే అది కళ, అది స్వప్నం, అది డ్రామా అని వాడికి అర్థమైపోయింది. ఇంకేముంది ఇక్కడ, ఇంకో మాట, మత్స్యాదిభిరవతారై అవతారవతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాపభీతోహం. ఈ లోకాన్ని ఉద్ధరించడానికి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి ఇన్ని అవతారాలు ఎత్తావు కదా. అటువంటి అన్ని అవతారాలు ఎత్తి లోకాన్నంతా ఉద్ధరించిన వాడికి నన్నొక్కడిని ఉద్ధరించడం కష్టమా? వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి పలహారం అని మొత్తం లోకాలన్నీ ఉద్ధరిస్తావుట, నన్నెందుకు ఉద్ధరించవయ్యా, నేనెంతటి వాడిని అని అడగాలి దేవుణ్ణి. మనతో మాట్లాడినట్టే అడగాలి. ఎవరన్నా చూస్తున్నారేమో చూడండి అమ్మా. వివేకానందుడు అంటాడు, ఏమంటారు, బొమ్మతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, పక్క వాళ్ళు ఇంట్లో భార్యో భర్తో పిల్లలో, ఏమిటో మా అమ్మ అదో రకంగా ఈ మధ్య తనలో తానే మాట్లాడుకుంటుంది. అది లేదమ్మా, ఈ అనేవాళ్లే పిచ్చివాళ్ళు. తనలో తాను మాట్లాడుకోవట్లేదు, ఆవిడ దేవుడితో మాట్లాడుతుంది. ఆ బొమ్మను ఆవిడ దేవుడుగా భావించింది. మీ ఇంట్లో బొమ్మలతో మీరు మాట్లాడండి, దేవుడు అనుకోకండి. బొమ్మ అనుకోకండి, దేవుడు అనుకోండి, మాట్లాడండి. ఎవరన్నా పిచ్చివాడు అనుకుంటే అనుకోనివ్వండి. వివేకానందుడు అంటాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు. ఖచ్చితంగా అదృష్టవంతుడు అంటాడు. మనం దేవుళ్ళతో మాట్లాడాలంటే మన ఇంట్లో విగ్రహాలతో మాట్లాడాలమ్మా. అవి మట్టి బొమ్మలు అనుకోవద్దు. వాటిని ఏమయ్యా నేను ఎంత కష్టపడుతుంటే ఏం చేస్తున్నావు అని అడగాలి. అప్పుడు దేవుడు కాపాడతాడు. ఏమీ అడగకపోతే ఎవడు కాపాడతాడు ఇక్కడ. అందుకని నేను అంటున్నాడు ఇక్కడ, మత్స్యావతారం, కూర్మావతారం, అవతారవత సదా వసుధాం అవతి. లోకాన్నంతటినీ కాపాడావు కదా. పరమేశ్వర పరిపాల్యక భవతాపభీతోహం. ఈ జీవితం అంటే భయం వేసి నేను ఆశ్రయిస్తున్నాయా. భవతాపభీత అహం భవతా పరిపాల్య, నన్ను పరిపాలించి కాపాడలేవా అంటున్నారు. చివరి శ్లోకం, 6వ శ్లోకం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. భవజల విషధర మందర పరమం దరమపనయత్వం మే. భవజల విషధర మందర పరమం దరమపనయత్వం మే. ఆందోళన కలిగితే ఏం చేయాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు భయం కలిగితే ఏం చేయాలో చెబుతున్నాడు. అందరి భయాన్ని అపహరించిన పరమాత్మకి మన భయాన్ని పోగొట్టడం పెద్ద సమస్య కాదండి. దామోదర, విష్ణుమూర్తిని దామోదరుడు అంటాడు ఎప్పుడు. ఎందుకని వనమాల, పద్మాల దండ ఆయన మెడలో ఉంటుందమ్మా. వనమాలి అంటారు ఆయన. వనమాలి గది శార్ంగి శంఖి చక్రీ చనందకి అది వనమాలి అంటారు. అందుకని దామోదరుడు అంటే వనమాలి. గుణమందిర, అన్ని కళ్యాణ గుణాలకి మందిరం లాంటివాడు, నిలయం లాంటివాడు. కళ్యాణ గుణము అంటే ఇతరులకు ఉపకారం చేయడం, సత్యం మాట్లాడడం, ధర్మానికి కట్టుబడి ఉండడం. దానికి భగవంతుడు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు, అనుమానం వెళ్ళేది ఇంకా. అందుకని దామోదర గుణమందిర సుందర వదనారవింద. ఆయన వదనారవిందం ఎంత అందంగా ఉంటుందో మీ ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు చూసినా మీకు అర్థమవుతుంది. అందుకే పూజా మందిరాలకి బొట్లు పెట్టకండి, దండలు వేయకండి, ఎదురుగా నుంచుని చూడండి, కూర్చుని చూడండి, ఏం పర్వాలా. మీరు ఎలా కూర్చున్నా పర్వాలా, మంచం మీద పడుకుని చూసినా పర్వాలా. మంచం మీద పడుకుని చూడొచ్చా, ఎలాగో అలా చూడమ్మా, ఈ సందేహాలు మానాయి. అలా చూడొచ్చా, ఇలా చూడొచ్చా, ఇలా చేయించా, అలా చేయించా అని వంక మీద అసలు చేయడం మానేస్తాం మనం. చాలా గొప్పవాళ్ళం. నువ్వు ఎలా చూసినా పర్వాలేదు, కానీ నీకు కనపడే విధంగా పెట్టుకో. అప్పుడు చూడాలి. రేపు ఉంగరం చూడండి, ఉంగరం ఇలా ఉంటే ఎవరో అడిగారు, మన ఆ ఉంగరం ఎప్పుడు వెంకటేశ్వర ఉంగరం ఎక్కడ ఉంది కదా, ఇలాగే ఉంటుందమ్మా. తల కిందకు ఉంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి.
నేను విమానాశ్రయంలో కూర్చుంటే ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి అడిగింది, సార్ డౌట్స్ కదా పాపం చిన్నపిల్లలు కదా, ఏమండి మీరు అందరికీ చెప్తున్నారు ఉంగరం కిందకి పెట్టారండి, కిందకి పైకి ఎలా నిర్ణయిస్తామని చెప్పాను నేను. చాలామందికి అదో పెద్ద సెంటిమెంట్ అండి, ఉంగరం ఎలా పెట్టారు. అసలు ఉంగరం పెట్టడం ఎందుకో ఆలోచించడం విషయం అర్థం. ఎందుకు పెడతామండి? శుభం జరుగుతుంది, అశుభం చాలా గుడ్డి నమ్మకం. మీరు ఏ దేవుడు ఉంగరాలు పెట్టినా శుభము జరగదు, అశుభం జరగదు. నాకే మొహమాటం లేదు చెప్పడానికి. ఆ ఉంగరం పెడితే ఇది ఉంగరాల మీద బతుకులు బాగుపడిపోతే మొత్తం నాయకులందరికీ తలో ఉంగరం తొడిగేద్దామండి, దేశం అంతా బాగుంటుందండి. కుదిరే పని కాదండి అది. మీరు దేవుడు ఉంగరం పెట్టినా ఒకటే, దెయ్యం ఉంగరం పెట్టినా ఒకటే ఏమీ జరగదు. దేవుడు ఉంగరం పెట్టినంత మాత్రాన శుభం జరగదు, దెయ్యం ఉంగరం పెట్టినంత మాత్రాన అశుభం కూడా జరగదు. ఉంగరం వేలికి పెట్టుకోవడం దేవుడు బొమ్మది ఎందుకంటే మనం గుర్తొచ్చినప్పుడల్లా దేవుణ్ణి చూసి స్మరించడానికి. దాని ప్రయోజనం అంతవరకే, దయచేసి గ్రహించండి. దాని ప్రయోజనం అంతవరకే. ఇది ఎక్కువ మందికి నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టరు నాకు తెలుసు. ఈ ఉంగరం పెట్టుకుంటే కోట్లు వస్తాయి, ఆ ఉంగరం పెట్టుకుంటే మనవడ పుడతారంటే అని పెట్టుకుంటారు ఇక్కడ. మీకు ఇలాగే చెప్పాలి నచ్చదు, కానీ నాకు ఇలా చెప్పడమే అలవాటు. మరి నా జన్మ నక్షత్రం ఏంటో నాకు తెలియదు, నచ్చని మాటలు చెప్పడమే నాకు అలవాటు. అది సత్యం, ఏం జరగదు, అందులో మొహమాటం వెళ్ళా. ఇవన్నీ రంగురాళ్లే, తీసిపారేయండి. ఈ ఉంగరాల వల్ల మన బతుకు మారేదేం లేదు ఇక్కడ. అందుకని కనపడాలంటే ఏం చేయాలంటే, నాకు దేవుడు కావాలనుకుంటే ఇలా చూసుకుంటాం, కానీ ఇలా చూస్తామా? అందుకని నేను చెప్పా, ఇలా చూస్తే దేవుడు తలపైకి ఉందామా, నాకు దేవుడు కనపడుతున్నాడులాగా. లేదు ఇలా పెట్టామనుకో, ఇలా చూడాలి, కష్టమైపోతుంది, చూడడం మానేస్తాం. మన అజ్ఞానం అంతా ఇక్కడే ఉండదు. ఉంగరం ఏం పెట్టాం, అది బంగారమా, రత్నమా, వజ్రమా, వల్లకాడ, వశనపురమా, ఏ వేలకెట్టాం, ఏ కాలుకెట్టాం, ఎప్పుడు చూసాం, ఇదంతే ఉంటుంది తప్పితే అసలు ఉంగరం పెట్టడం దేనికి? మూలంలోకి వెళ్ళాం, ప్రశ్నించాం, మనకు భయం. ఈ గుడి నమ్మకాలు మనకి చాలా బాగుంటాయి, ఈ జాతస్థాలు చాలా బాగుంటాయి. వీటినే పరిహరించుకోవాలి. అసలు ఉంగరం దేనికి? దానివల్ల నీకు ఏ ప్రయోజనమో కలగదు. ఎప్పుడైనా ప్రయాణంలో పరస కొట్టేస్తే తాకట్టడ్డానికి పనిచేస్తుంది ఉంగరం అంటే. అదో గొప్ప ప్రయోజనం. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెవులు కుట్టిస్తుంటే నేనే అడిగా, చెవులు కుట్టడం ఎందుకన్నా, ప్రయాణంలో ఎక్కడైనా తప్పిపోతే తాకట్టు ఎడితే 10 రూపాయలు ఇస్తారా అని చెప్పాడు ఆయన. యాస్, బ్రహ్మాండంగా ఉంది, ఇంకా చెవులు కాదు కాళ్ళు కూడా కుట్టేయన్నాను నేను. తర్వాత విషయాలు తర్వాత అండి. ఇంకా దాని వెనకాల ఒక పెద్ద వేదం శాస్త్రం మాట్లాడక్కల తర్వాత విషయాలు ఏమైనా ఉండే ప్రయోజనాలు ఉంటాయి. ముందు ఉంగరం ప్రయోజనం ఏమిటంటే, ప్రయాణంలో పరసపోతే ఎక్కడైనా బంగారం ఇచ్చేస్తే ఇస్తాడు, ఒక 1000 రూపాయలు 2000 ఇమ్మంటే ఇస్తాడు, పని జరుగుతుంది. అంతకుమించి ఏముండదండి. దీని గురించి జీవితం ఆలోచించుకోవద్దు, ఎప్పుడూ జరగదు. దానివల్ల పెద్ద వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. ఈ నమ్మకాల నుంచే మనం బయటపడాలి. అందుకే భగవంతుడు చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా, శంకరాచార్య స్వామి, సుందర వదనారవింద. మీరు ఫోటోలు చూడండి, అది కాలి దగ్గర ఉందా, వేలు దగ్గర ఉందా, కళ్ళతో చూసాం అని ఆలోచించకండి, చూడటమే ప్రధానం. అక్కడ దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చున్నాం, మీ పూజా మందిరంలో మీరు రోజుకు 2-3 గంటలు కూర్చుని తదేకంగా అదే పనిగా దేవుణ్ణి చూడగలిగితే 6 నెలల్లో అద్భుతంగా మారతాయి జీవితాలు. 6 నెలల్లో మారతాయి అద్భుతం. మీరు అలవాటు చేసుకొని సమయం కేటాయించండి. ఎవడైనా ఫోన్ చేస్తే చేయొద్దని చెప్పండి, కట్టి పారేయండి, తీసి పారేయండి. ఎవడైనా ఇంటికి మాట్లాడడానికి వస్తే టైం పెట్టండి, రావద్దని చెప్పండి. ఆడపడిచి అయినా సరే, మరదలైనా సరే, కూర్చుని చెల్తా పొమ్మని చెప్పండి. దేవుడి కంటే ఎవడో ఎక్కువ కాదు ఇక్కడ. మనం అది చేయలేము ఇక్కడ. ఈ పనికి మాలిన వాళ్ళందరితోనూ సోది మాటలు మాట్లాడుతూ ఉంటాం. పూజా మందిరంలో మాత్రం గంట తిప్పేసి 2 నిమిషాల్లో వచ్చేస్తాను ఇక్కడ. ఎవరన్నా స్వామీజీ రాగానే మీరు అడుగు పెట్టండి, వారు అడుగు పెట్టినా ఏం అవదమ్మా. వారెవరో అడుగు పెట్టాలి, ఏదో అయిపోవాలి. మన అజ్ఞానం, మన వల్ల ఏం జరగదనమాట. మీ ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా మీ వల్ల జరుగుతుందమ్మా. ఎవరు అడుగు పెట్టినా ఏం జరగదు. ఈ పిచ్చి నమ్మకం విడిచిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా దారిని మేము వెళ్ళిపోతాం. లేకపోతే ప్రతి ఊరు వెళ్ళగానే మా ఇంట్లో అడిగెట్టండి, మా నెత్తి మీద అడిగెట్టండి. ఇంకా ఇక్కడ మనిషి బతకాలా పోవాలా? ఎందరేళ్లలో అడుగులు పెడతామండి ఇక్కడ. ఈ నమ్మకాలే పోవాలి. మీ మీద మీరు ఎందుకు ఆధారపడరు? ఆత్మవిశ్వాసం ఎందుకూడదు? మా మీదో ఇంకొకరి మీదో ఆధారపడతారు ఏమిటండి అర్థం లేకుండా. అది చెప్పట్లే ఇక్కడ. సుందర వదనారవింద, దేవుడు మొహంకేసి చూడు, అన్నీ బాగుంటాయి. సుందర వదనారవింద గోవింద దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజల విషధర మందర పరమందరమపనయత్వం మే. ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని మందర పర్వతంలాగా తరించగలిగిన వాడివి, మదనం చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే, మందర పర్వతంలా. అందుకని పరమం దరం అంటే భయం,
ధరం అంటే భయం. అందుకని పరమం ధరం, భయంకరమైనటువంటి భయంతో బాధపడుతున్నానయ్యా. అపనయత్వం మే, దాన్ని పోగొట్టవయ్యా అన్నారు. ఇలా షట్పది స్తోత్రం ముగిస్తూ చివరి 7వ శ్లోకం కొసర అంటారు. దీన్ని కొసర అంటే 4 కేజీలు వంకాయలు కొంటే 2 వంకాయలు ఫ్రీగా ఇస్తాడు, కొసర అంటారు. ఎక్కువ కొన్నావు, 4 కేజీలు కొన్నావు, ఎవరో కొనలేదు, నాకు బొట్ట అంతా ఖాళీ అయిపోయింది, ఈ 2 కాయలు ఉన్నా నువ్వు తీసుకోమ్మా అంటే. అలాగే శంకరాచార్యకి కూడా కొసర ఇవ్వడం అలవాటు. అందుకని 6 శ్లోకాలు కష్టపడి విన్నారు కదా, కొసరగా ఇంకోటి ఇస్తున్నాను సరదాగా అని దీని ఫలశ్రుతి అంటారే, అది చెబుతున్నారు ఇక్కడ. నారాయణ కరుణాకర శరణం కరవాణి తవ కౌ శరణౌ. నారాయణ కరుణాకర శరణం కరవాణి తవ కౌ శరణౌ. ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. నారాయణ కరుణాకర శరణం కరవాణి తావకౌ చరణవు. నీ 2 చరణాల మీద పడి నిన్ను శరణ వేడుతున్నానయ్యా అన్నారు. శరణాగతి ఇది విశిష్టాద్వైతంలో, వైష్ణవంలో చాలా బాగా ప్రచారం చేసే మాట. మనం అందరం అనుసరించాలమ్మా. ఎప్పుడు పూజలు ప్రార్థనలు చేసినప్పుడు భగవంతుడు వేరే, భక్తుడు వేరే అన్నట్టుగా ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు మాత్రం నేను ఆయన ఒక్కటే అన్నట్టుగా ఉండాలి. ఏ ప్రక్రియతో పూజ చేసినా దేవుడు వేరే, నువ్వు వేరే అనుకోకపోతే పూజ ఎవరికి చేస్తావు? నీ మీద నువ్వు పువ్వు వేసుకుంటావా, నీ మీద నువ్వు నీళ్లు పోసుకుంటావా? అప్పుడు ద్వైతమే ఉండాలి ఖచ్చితంగా. అక్కడ విశిష్టాద్వైతాన్ని మనం అనుసరించాలి. వారి సిద్ధాంతంలో గొప్పతనం ఏమిటంటే శరణాగతి, భగవంతుణ్ణి శరణ వేడండి. దీన్ని పరమ అద్వైత యోగైన రమణ మహర్షి కూడా చెప్పాడు. ఏమన్నాడంటే, భగవంతునికి శరణు చెందిన వాడి ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అన్నాడు. ఎప్పుడూ నువ్వు భగవంతుని మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ ఉంటే ఏ పూర్వజన్మ కర్మలు ఎలా ఉన్నా సరే అవి మన దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా మనకు అనుకూలంగా మారిపోవలసిందే. భగవంతుడు చక్రం తిప్పేస్తాడు, చక్రం ఆయన చేతుల్లో ఉంది, ఆయన చక్రధారి. అలా భగవంతుడు నమ్మాలి. మన ఆ గ్రహస్థితి ఏదో చేస్తుంది, మనకి మా ఏప్రిల్ నెల బాగోలేదు, ఏప్రిల్ బాగుండకపోతే మే బాగుంటుందమ్మా కొంపలంటుకుంటే ఏంటి ఇప్పుడు? అవన్నీ చూసుకోవడం, బెంగట్టేసుకోవడం. ఇక్కడ భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉంటే 12 నెలలు బాగానే ఉంటాయి, 6 ఋతువులు బాగానే ఉంటాయి, 365 రోజులు బాగానే ఉంటాయి. అదే శంకరాచార్య చెబుతున్నమాట. శరణం కరవాణి తావకవు చరణవు. దానికి చేయవలసిన పని ఏమిటి? ఊరికే పాదాల మీద చేయబెట్టి నువ్వే గతి, అది మామూలు ప్రక్రియ. మనస్సులో ఉండాలి కదా. మనస్సులో ఏం చెబుతున్నారు? ఇతి షట్పది మదీయే వదన సరోజే సదా వసతు. ఈ రకంగా ఈ షట్పది స్తోత్రం నా ముఖంలో ఎప్పుడు, నా నోట్లో ఎప్పుడు నానుతూ ఉండాలి, నా నాలుక మీద ఎప్పుడు పలుకుతూ ఉండాలి. అలా ఉంటే భగవంతుడికి మనం శరణాగతి చెందినట్టు లెక్క. అందులో మళ్ళీ శ్లేషార్థం చెబుతున్నారు. షట్పది అంటే తుమ్మెద అని ఉంది కదా, తుమ్మెద ఎక్కడ ఉంటుంది? పద్మం మీద వాలుతుంది. మదీయే వదన సరోజే, నా ముఖ పద్మం మీద ఈ స్తోత్రం అనే తుమ్మెద ఎప్పుడూ నివాసం ఉండిపోవునుగాక.